అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 16వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ ప్రథమ నక్షత్రం ఆరుద్ర కర్ణ కౌరవ దతెల పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు సోమవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం 11:56 నుండి 12:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:18 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:41 నుండి 3:28 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:24 నుండి 9:42 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:50 నుండి 12:16 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. డిసెంబర్ నెల 16వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదములు ఉంటాయి. మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి సోమవారం నాడు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. ఈరోజు అలాగ ఖాళీగా కూర్చొని బదులు ఏదైనా ఒక పనికొచ్చే పనులు లీనం అవ్వచ్చు కదా. అది సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగా ఉంటుంది. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. కార్యాలయాల్లో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. లేనిచో మీకు ఉన్న అధికారుల ముందు మీకు దెబ్బతినే ప్రమాదం ఉంది. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఎలాంటి పనుల్లో చేస్తారు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలు మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉన్నది. మీ జీవిత భాగస్వామి తనకు అద్భుతమైన మరో కోరాన్ని పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. భాగస్వామితో చాలా రోజుల సాగుతున్న డిషం కాడ చాలా మంచి ప్రాత జ్ఞాపకంగా నిలిచిపోవచ్చు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడుతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులు కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి, ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులని భాగస్వామి మీ గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. చాలా రోజుల రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాముల ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ పరిస్థితులను పూర్తిగా బంధనం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాల రచనల గురించి ఓపిక ఉంటారు. అనివార్య కారణాల వల్ల ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీరు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు ఉదాహరణ మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఒక ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల మనసులు పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి, ప్రేమానురాగాన్ని పెంచడానికి అద్భుత అవకాశం పోగొట్టుకోకండి. అప్పటిక ఈరోజు మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. సీనియర్ల నుండి సహా ఉద్యోగుల వరకు సపోర్ట్ను పెంచుకోవాలంతా ఉంటాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకడగా కాకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీకు అంగీకరించవచ్చు. మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి అందుతాయి. మీరు చేసే సమయానుకూల సమయం కూడా తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం ఇష్టమైన వృత్తిని మానండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పథకాలు మీ పైలట్ షెడ్యూల్కి వస్తాయి. మీకు
ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ అది మీ జ్ఞాని దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దారిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరి కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు. మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసిన తనకు సమాచారం అందించడం కోసం మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ బొమ్మలతో నిండిపోతుంది. తరిగిన ప్రాణిజ్ఞానం ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి సమయాన్ని టీవీ, ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు మీ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళిందని కొంచెం ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. ఉదార స్వభావం మీ స్నేహితులు అలసుగా తీసుకోకండి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉంటుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడవద్దు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు అంతా స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించకండి. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది. మేషరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారు ఈ సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఇరువు లేదా నీలిరంగు గాజు సీసాలో నీటి నిల్వ చేసి సూర్య కిరణాలు గ్రహించేలా చేయండి. స్నానపు నీటిలో ఈ నీటిని కలపాలి మరియు క్రియాశీల వృత్తి జీవితం కోసం స్నానం చేయాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఇవాళ మీరొకరి కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదిలేస్తాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసినందుకు సమాజం